పాఠశాల విద్యలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసేందుకు జరగనున్న స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే ఎగ్జామ్ స్లాస్ కు తెనాలి మండలంలో 17 పాఠశాలలు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో స్లాస్ ఎగ్జామ్ కు సంబంధించిన మండల స్థాయిలో ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను గురువారం మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ వి జయంతి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు చదువులో వెనుకబడిన అంశాలను విద్యా విధానంలో మెరుగుపరచవలసిన అంశాలను గుర్తించేందుకు నిర్వహించే ఈ పరీక్ష 5, 7, 9 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం వంటి ప్రధాన సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభను ఈ పరీక్షతో తెలుసుకుంటారని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి వి జయంతి బాబు మాట్లాడారు. మండలంలో పరీక్షకు ఎంపికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి వెలుతురు ధారాళంగా ఉండే తరగతి గదుల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలని సూచించారు. పరీక్ష రోజు విద్యార్థులందరూ 100% హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫీల్డ్ ఇన్విజిలేటర్ తో కలిసి ఓఎంఆర్ షీట్లను జాగ్రత్తగా ఎంఈఓ ఆఫీస్కు చేర్చారని, అక్కడి నుండి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందని వివరించారు. మాస్టర్ ట్రైనీ అంకమరావు హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఇన్విజిలేటర్స్ కు ఓఎంఆర్ జంబ్లింగ్ విధానం, ఇతర పరీక్ష అంశాలపై అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. 28వ తారీఖు జరిగేటువంటి స్లాష్ ఎగ్జామ్ సంబంధించి అంటే స్టేట్ లెవెల్ లెర్నింగ్ అచీవ్మెంట్ ప్రోగ్రాము జరగబోతుంది. దీనికి సంబంధించి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, ప్రధానోపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో ఇప్పటికే మరి వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మండల లెవెల్లో కూడా ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేసి ఆ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది మరి చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా మరి 5th క్లాస్ పిల్లలకి, 7th క్లాస్ పిల్లలకి, 9th క్లాస్ పిల్లలకి, ప్రాథమిక పాఠశాలలో 5th క్లాసు, హై స్కూల్లో 7th, 9th పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంది. 2 గంటల పాటు ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 9:30కి స్టార్ట్ అయ్యి, అంటే ఉదయం సెక్షన్లో 9:30 to 11:30, అదేవిధంగా సాయంత్రం మరి 2 o'clock నుంచి మరి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పేపర్లను కూడా భద్రపరచడం జరిగింది సేఫ్టీగా. అదేవిధంగా మరి దీనిలో టీచర్ క్వశ్చనర్ ఉంటుంది, అదేవిధంగా పీపుల్ క్వశ్చనర్ ఉంటుంది, తర్వాత ప్రధానోపాధ్యాయుల క్వశ్చనర్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి క్వశ్చనర్ని గూగుల్ షీట్లో వచ్చినటువంటి క్వశ్చనర్ని వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ పిల్లల యొక్క అంటే ప్రతి క్లాసు కూడా 40 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఎక్కువ సెక్షన్లు ఉన్నట్టయితే ర్యాండమైజేషన్ చేసి ఆ సెక్షన్ అన్ని సెక్షన్లు కవర్ అయ్యే విధంగా కూడా పిల్లల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క వివరాలను కూడా నమోదు చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ముఖ్యంగా అసలు పిల్లల యొక్క స్థాయి ఎలా ఉంది, వాళ్ళకి క్లాసుకు సంబంధించిన సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడం కోసం మరి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దీనిలో మరి పిల్లల యొక్క లెర్నింగ్ ఎలా ఉంది, ఆ లెర్నింగ్ని సర్వే చేయడం కోసం ముఖ్యంగా మరి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆ ఎగ్జామ్కి మన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ను, ప్రధానోపాధ్యాయులను కూడా హాజరుపరిచి. అందరికీ నమస్కారం. రేపు భారతదేశ స్థాయిలో స్లాష్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది ప్రధానంగా భాష, అదేవిధంగా గణితంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలని పరిశీలించడం జరుగుతుంది. దీన్ని పరిశీలించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ సామర్థ్యాలు సాధించడంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ సామర్థ్యాల సాధనకు అవసరమైనటువంటి చర్యలను చేపట్టడం కోసం ఈ పరీక్షని నిర్వహిస్తున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వం, ప్రైవేటు 2 సంస్థల భాగస్వామ్యంలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉందనేది నా 5వ తరగతి, 6వ తరగతి, 5వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష నిర్వహణ ఉదయం లాంగ్వేజ్, మధ్యాహ్నం గణితం, లేకపోతే మార్నింగ్ మ్యాథ్స్, మధ్యాహ్నం లాంగ్వేజ్ ఇచ్చిన కాంబినేషన్ బట్టి జరుగుతుంది. ప్రతి తరగతిలోనూ అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష జరుగుతుంది. అంటే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా 40 మందిని మాత్రమే ర్యాండమైజేషన్ చేసి తీసుకుంటాం.